హాయ్ ఎవ్రీవన్. ప్రీవియస్ క్లాస్లో మనం కొన్ని సర్చింగ్ టెక్నిక్స్ చూసాం. సో అందులో ద నెక్స్ట్ కాన్సెప్ట్ వచ్చేసరికి మనకి లోకల్ బీమ్ సెర్చ్. సో హిల్ క్లైంబింగ్, సిమ్యులేటెడ్ ఎనలింగ్ ఇవన్నీ కూడా మనం ఆల్రెడీ ప్రీవియస్ క్లాసెస్లో డిస్కస్ చేసాం. సో ద నెక్స్ట్ సర్చింగ్ టెక్నిక్ దట్ ఈస్ లోకల్ బీమ్ సర్చింగ్ టెక్నిక్. ఇవన్నీ కూడా మనకి లోకల్ సర్చింగ్లో కంటిన్యూస్ స్పేస్ ఫార్మేషన్లో యూజ్ చేసే అల్గోరిథమ్స్లో డిఫరెంట్ సర్చింగ్ ప్రాసెస్. సో ఇది ఏంటంటే జనరల్గా మనం ఏదైనా ఒక ప్రాబ్లమ్కి సొల్యూషన్ ఫైండ్ అవుట్ చేసేటప్పుడు యూజ్ చేసే అల్గోరిథమ్స్. ఇవన్నీ ద బెస్ట్ సొల్యూషన్ని తీసుకెళ్ళటం కోసం, అంటే మనం ఒక కాంప్లెక్స్ ప్రాబ్లం, ఫర్ ఎగ్జాంపుల్ ఒక బిగ్ ప్రాబ్లం మీరు తీసుకున్నప్పుడు ఆ బిగ్ ప్రాబ్లమ్కి ఒక సొల్యూషన్ ఫైండ్ అవుట్ చేయాలి అంటే పర్ఫెక్ట్ ఆప్టిమైజ్డ్ సొల్యూషన్ని ఫైండ్ అవుట్ చేయడం కోసం మనకి ఈ అల్గోరిథమ్స్ అన్నీ కూడా యూజ్ అవుతాయి. సో ఇక్కడ ఈ అల్గోరిథం ఏం చేస్తుంది అంటే ఒక లిమిటెడ్ సెట్ ఆఫ్ ద బెస్ట్ క్యాండిడేట్ సొల్యూషన్స్ని ఫస్ట్ సెర్చ్ చేస్తుంది. అంటే టోటల్ మనకున్న అవైలబుల్ వాల్యూస్లో ద బెస్ట్ ఏవైనా సరే ఒకటి కాకుండా వన్ ఆర్ మోర్ వాల్యూస్ని ఫైండ్ అవుట్ చేసి, అంటే కొన్ని లిమిటెడ్ వాల్యూస్ని ఫైండ్ అవుట్ చేసి వాటితో మనం గోల్ స్టేట్కి రీచ్ అవ్వగలమా లేదా అనేది ఫస్ట్ మనం చెక్ చేస్తాం. సో దాట్స్ వై ఇట్ జనరేట్ ద సక్సెసర్ ఆఫ్ ద కరెంట్ క్యాండిడేట్స్ అండ్ సెలెక్ట్ ద బెస్ట్ కే సక్సెసర్స్. కే ఈజ్ నథింగ్ బట్ 1 అవ్వచ్చు, 2, 3 అండ్ సో ఆన్, ఎన్ని సక్సెసర్స్ అయినా అవ్వచ్చు. సో మనం ఏదైతే ఫస్ట్ ఒక వాల్యూ అనుకుంటున్నామో దాని నుంచి ఫార్మేషన్ చేసిన సక్సెసర్లో నుంచి కొన్ని సక్సెసర్స్ని బెస్ట్ సక్సెసర్స్ కింద సెలెక్ట్ చేసుకుంటాం. సో అలాంటి సెలెక్ట్ చేసుకున్న బెస్ట్ సక్సెసర్లు ఏదైతే గోల్ స్టేట్కి రీచ్ అవుతుందో ఆ పాత్ అనేది మనం బెస్ట్ పాత్గా, సొల్యూషన్ ఫైండ్ అవుట్ చేయడానికి ఉండే బెస్ట్ పాత్గా మనం దాన్ని చూస్ చేసుకుంటాం. సో ఇఫ్ ఎనీ వన్ ఈజ్ గోల్ స్టేట్, మనం తీసుకున్న సక్సెసర్స్లో ఏదైనా కనుక ఒకటి గోల్ స్టేట్ రీచ్ అయింది అంటే దెన్ మనం స్టాప్ చేసేస్తాం. ఒకవేళ రీచ్ అవ్వలేదు అదర్ దాన్ ఎల్స్, మనం ఏం చేయాలి, అగైన్ కే బెస్ట్ సక్సెసర్స్ని, అంటే మళ్ళీ అగైన్ కొన్ని సక్సెసర్స్ని బెస్ట్ ప్రాబ్లమ్స్కి సొల్యూషన్స్గా ఫైండ్ అవుట్ చేసుకొని అందులో నుంచి మళ్ళీ ప్రాసెస్ అంతా రిపీట్ చేస్తాం. అగైన్ మనం గోల్ నోడ్ రీచ్ అయ్యామా, ఓకే స్టాప్. ఒకవేళ గోల్ నోడ్కి రీచ్ అవ్వలేదు అగైన్ మళ్ళీ కొన్ని సక్సెసర్స్ని బెస్ట్ సక్సెసర్స్ కింద ఫైండ్ అవుట్ చేసుకుంటాం. సో దానికోసం ఇక్కడ మనం యూజ్ చేసేది లోయెస్ట్ -h n నోట్స్ అనేది మనం తీసుకుంటాం. సో ఫస్ట్ ఒకటి ఓపెన్ లిస్ట్ అనేది మనం క్రియేట్ చేసుకుని ఆ ఓపెన్ లిస్ట్లో నుంచి మనం ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ ఫైండ్ అవుట్ చేసుకుంటూ వెళ్తామన్నమాట. ఇప్పుడు నేను ఒక ఎగ్జాంపుల్ తీసుకుంటున్నాను, ఒక ట్రీ. సో ఇక్కడ బి అనేది ఫస్ట్ ట్రీకి సంబంధించిన రూట్ నోడ్ అయితే దీనికి నేను 4 చిల్డ్రన్స్ని తీసుకున్నాను. సో దట్ ఈజ్ D, C, F and T. Again D having the 2 childrens A and R అండ్ సి, నేను ఏ చిల్డ్రన్స్ సికి మనం క్రియేట్ చేసుకోవట్లేదు. సో దీనికి IS. సో ఒకవేళ మీకు ఎగ్జామ్లో ఆల్రెడీ ప్రీ డిఫైన్డ్గా కనుక ప్రాబ్లం ఇస్తే దాన్ని ఫార్మేషన్ చేసుకుంటూ మీరు ఫైండ్ అవుట్ చేయాల్సి ఉంటుంది. సో ఒకవేళ ఏది ఇవ్వకపోతే మీరు ఇలా ఏదో ఒక ట్రీని, గ్రాఫ్ని ఏదో ఒకటి తీసుకొని మీరు సొల్యూషన్ అనేది చూపించవచ్చు ఎగ్జామ్లో. ఇలా 2 రొటేషన్స్ ఉన్నవన్నీ కూడా మనకి గోల్ నోడ్స్ కింద తీసుకుంటాం. సో ఏవైతే ఇలా 2 నోడ్స్ కింద 2 సర్కిల్స్ కింద ఉన్నాయో వాటిని ఫైనల్ స్టేట్, గోల్ స్టేట్ కింద తీసుకుంటాం. సో ఇక్కడ హ్యూరియాస్టిక్ సర్చింగ్ ప్రాసెస్లో మనకి ఈ అల్గోరిథం అనేది వర్క్ అవుతుంది. హ్యూరియాస్టిక్ అంటే ఒక ఎస్టిమేటెడ్ వాల్యూని మనం గోల్కి రీచ్ అవ్వడానికి ఒక ఎస్టిమేటెడ్ వాల్యూ తీసుకుంటాం. ఫర్ ఎగ్జాంపుల్ B 21, 14, 5, 7 and 15, 20, 18. For example, I4, S34, 0, 9, 17. ఎప్పుడు కూడా మనకి గోల్ స్టేట్కి ఎస్టిమేషన్ వాల్యూ 0 ఉంటుంది. ఎందుకంటే అక్కడి నుంచి మనం నెక్స్ట్ పాత్ అనేది ఏమి ఉండదు. దట్ ఈస్ ద ఎండింగ్ పాయింట్. గోల్కి రీచ్ అయిపోతున్నాం, సో అక్కడ స్టాప్ చేసేస్తున్నాం. సో దానికి మనకి ఎప్పుడు వాల్యూ 0 ఉంటుంది. 0 ఉంది అంటే ఇట్ ఈస్ నథింగ్ బట్ ఏ గోల్ స్టేట్. సో ఇలా ఉన్న దాంట్లో ఫస్ట్ మనం ఏం చేయాలి అంటే ఓపెన్ లిస్ట్ కింద మనం ఫస్ట్ ఒక దాంతో ఇనిషియలైజ్ చేసుకుంటాం. సో ఇది మనకి ఫస్ట్ సొల్యూషన్ అని చెప్పి ఒక ఓపెన్ లిస్ట్ అనేది తీసుకుంటాం. సో నేను ఇక్కడ ఓపెన్ లిస్ట్ ఫస్ట్ స్టార్ట్ చేస్తున్నాను. దట్ ఈస్ ఓపెన్ లిస్ట్ ఇనిషియలైజ్డ్. ఫస్ట్ ఇనిషియలైజ్ చేసే వాల్యూ వచ్చేసరికి ఎప్పుడు కూడా రూట్ నోడ్ని ఫస్ట్ మనం ఇనిషియలైజ్ చేస్తాం.
ఇనిషియలైజ్ విత్ బి వాల్యూ ఎంత ఉంది 21 ఉంది. సో 21 ఒకటే ఉంది కాబట్టి మనకు అక్కడ ప్రాబ్లం ఏం లేదు. సో దెన్ ఇక్కడ ఏవైతే సక్సెసర్స్ ఉన్నాయో, ఏవైతే చిల్డ్రన్స్ ఉన్నాయో అందులో మనం కొన్ని బెస్ట్ సొల్యూషన్స్ని ఫైండ్ అవుట్ చేసుకోవాలి. ఇక్కడ ఏమేమి ఉన్నాయి, ఓపెన్ లిస్ట్ బీకి ఫస్ట్ దాని సక్సెసర్స్ని మనం ఇనిషియలైజ్ చేయాలి కదా. ఓఎల్ మీన్స్ ఓపెన్ లిస్ట్. సో ఫస్ట్ నేను ఓఎల్కి బి తీసుకున్నాను. అగైన్ ఓఎల్లో బీని ఫార్మేషన్ ఎక్స్పాండ్ చేసుకుంటే ఫస్ట్ చూడండి డిసిఎఫ్టి. సో డిసిఎఫ్టి. సో సక్సెసర్స్ని యాడ్ చేశాను. యాడ్ చేసిన తర్వాత ఓపెన్ లిస్ట్లో ఉన్న ఆల్ సక్సెసర్స్లో ఓన్లీ ద బెస్ట్ సక్సెసర్స్ని మనం మినిమైజ్ చేసుకుంటున్నాం. ఇక్కడ 14, 5, 7, 15లో మినిమైజ్డ్ వాల్యూస్ 5 and 7. సో నేను ఓపెన్ లిస్ట్లో ఏం చేస్తున్నాను అంటే ఓన్లీ సి అండ్ ఎఫ్తో మినిమైజ్ చేసుకుని రిమైనింగ్ 2ని స్కిప్ చేసేసాను. సో ఓపెన్ లిస్ట్లోంచి రిమూవ్ చేసేసాను. ఇప్పుడు సి అండ్ ఎఫ్లో మినిమైజ్ ఫస్ట్ వాల్యూ సి. సో ఫస్ట్ సిని నేను ఓపెన్ లిస్ట్లో నుంచి సెలెక్ట్ చేసుకుంటున్నాను. వన్స్ సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఓపెన్ లిస్ట్లో ఉన్న సికి కనుక చిల్డ్రన్స్ ఏమన్నా ఉంటే దాన్ని మనం ఇక్కడ యాడ్ చేసి దానికి కంటిన్యూషన్ ఎఫ్ తీసుకుంటాం. కానీ సికి చిల్డ్రన్స్ ఎవ్వరు లేరు, దానికి మనం యాడ్ చేయడానికి మినిమైజ్ చేయడానికి ఏం లేదు. కాబట్టి అగైన్ ఓపెన్ లిస్ట్ విత్ ఎఫ్ హ్యావింగ్ ద 2 చిల్డ్రన్స్ ఐ అండ్ ఎస్. మనకి ఇక్కడ నెంబర్ ఆఫ్ చిల్డ్రన్స్ ఎక్కువ లేవు కాబట్టి ఉన్న రెండిట్లో ఫస్ట్ 2 మనం ఓపెన్ లిస్ట్లోకి ఎక్స్పాండ్ చేసుకుంటున్నాం. దట్ ఈస్ ఐ ఎస్. అగైన్ ఐ అండ్ ఎస్లో మినిమైజ్ వాల్యూ ఈజ్ ఫస్ట్ ఐ. సో ఐని నేను ఫస్ట్ ఎక్స్పాండ్ చేసుకుంటున్నాను. ఐకి ఉన్న చిల్డ్రన్ ఓన్లీ 1 చిల్డ్రన్, దట్ ఈస్ కే. ఓపెన్ లిస్ట్ కేఎస్. కేఎస్ మీన్స్ ఐ ప్లేస్లో మనకి ఈ కే అనేది రీప్లేస్ చేసుకున్నాం, ఎందుకంటే దానికి సంబంధించిన చిల్డ్రన్ కాబట్టి. సో కే అనేది ఇప్పుడు ద వాల్యూ ఈజ్ 0 అంటే మనం కేకి ఇక్కడ గోల్ స్టేట్కి రీచ్ అయిపోయాం. సో ఎప్పుడైతే మనం గోల్ స్టేట్కి రీచ్ అయ్యామో దెన్ వీ స్టాప్ ద అల్గోరిథం. మనం అక్కడ ప్రాసెస్ని స్టాప్ చేస్తాం. ఇప్పుడు మనం వచ్చిన పాత్ ఏంటి, ఫస్ట్ బి నుంచి సికి వెళ్ళాం. సో అది మనం బ్యాక్ వచ్చేసాం. అగైన్ సి నుంచి ఎఫ్కి వచ్చాం, ఎఫ్ నుంచి ఐకి వచ్చాం, ఐ నుంచి కేకి వచ్చాం. సో దట్ ఈస్ బి టు ఎఫ్, ఎఫ్ టు ఐ టు కే. దిస్ ఈజ్ ద పాత్ ఫర్ ది మనం ఒక సొల్యూషన్ రీచ్ అవ్వటానికి మనం యూజ్ చేసే పాత్ కింద, బెస్ట్ పాత్ కింద మనం ఇక్కడ తీసుకుంటున్నాం. సో ఇలా మనకి బీమ్ సెర్చ్లో ఏమవుతుంది అంటే ఒక బెస్ట్ సొల్యూషన్ని ఫైండ్ అవుట్ చేయడానికి మనం ఇలా ప్రాసెస్ అనేది యూజ్ చేస్తాం. సో జనరల్గా మనకి దీనికి ముందు యూజ్ చేసిన హిల్ క్లైంబింగ్ కానీ బెస్ట్ ఫస్ట్ సెర్చ్ కానీ అవి కూడా కొన్ని బెస్ట్ సొల్యూషన్స్ ఫైండ్ అవుట్ చేయడానికి యూజ్ అవుతాయి. కానీ హిల్ క్లైంబింగ్లో ఏం చేస్తున్నాం, ప్రతి దాన్ని సొల్యూషన్ ఫైండ్ అవుట్ చేసుకుంటూ వెళ్ళి అందులో ఉన్న బెస్ట్ సొల్యూషన్ని ఫైండ్ అవుట్ చేస్తున్నాం. సో అక్కడ మీరు ఈచ్ అండ్ ఎవ్రీ ప్రాసెస్ చేయాలి కాబట్టి కొంచెం లెంగ్దీ అవుతుంది. అలానే బెస్ట్ ఫస్ట్ సర్చ్లో కూడా మనకి ఒక వేలో కంప్లీట్ ఎండ్కి వెళ్ళిన తర్వాతే మనం బ్యాక్ వచ్చి మళ్ళీ ఎనదర్ ప్రాసెస్ అనేది చేస్తున్నాం. సో అక్కడ కూడా మనకి లెంగ్దీ ప్రాసెస్ కంపారిటివ్లీ ఈ లోకల్ బీమ్ సర్చ్తో కంపేర్ చేస్తే ఆ రెండిట్లో మనకి డ్రాబ్యాక్స్ ఉన్నాయి. సో బాగా హైయెస్ట్ బిగ్ ప్రాబ్లమ్స్ ఏవైతే కాంప్లెక్స్ ప్రాబ్లమ్స్ ఉన్నాయి, మనకి డేటా ఎక్కువగా ఉంది అనుకున్నప్పుడు ఈ లోకల్ బీమ్ సర్చ్ ద్వారానే మనం చాలా ఫాస్ట్గా టైం వేస్ట్ అవ్వకుండా మనం సొల్యూషన్ని ఈజీగా గెట్ చేసుకోవచ్చు. సో దిస్ ఈస్ ద ఎగ్జాంపుల్ ఫర్ లోకల్ బీమ్ సెర్చ్ అల్గారిథం. థ్యాంక్ యూ.